ఏలూరులో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి నెల 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు హెచ్చరించారు. మరి ఈ రోజు మేము అడుగుతున్నది కొత్త కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందులందరినీ పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కనీస వేతనాలు అమలు చేస్తానని ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా హామీలు అమలు చేయండి, లేకపోతే మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. అత్యవసర సేవలు, మంచినీళ్లు, కరెంటు కూడా బంద్ చేస్తాం. జరగబోయే పరిణామాలకి ఈ ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పోతురాజు తండ్రి ద్వారా మాకు వ్యవహరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు పోతురాజులా కనబడుతున్నారు. మన మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, బొత్స సత్యనారాయణ గ్రామ దేవతల్లా కనబడతా ఉన్నారు. మేము ఎన్ని రోజులుగా చర్చలకు వెళ్తా ఉంటే మా కమిటీ నాయకులందరూ కూడా 3 సార్లు చర్చలు జరిగి ఉన్నాయి. అవి కూడా సఫలం కాలేదు. మా కార్మికులంతా కూడా రోడ్డు పాలై ఉన్నాము. ఏ సమస్య కోసం, ఏ డిమాండ్ కోసం అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టి ఉన్నామో ఆ సమస్యను అయితే పరిష్కరించలేకపోతా ఉన్నారు. ఈ సమస్యను కానీ, డిమాండ్ కానీ పరిష్కరించి మాకు సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలి. పర్మనెంట్ వాళ్ళతో కూడా సమానంగా మమ్మల్ని చూడాలి. ఈ తపస్సుని, మా సమస్య పరిష్కరించేంత వరకు కూడా ముళ్ళ రూపంలో, రుసుల రూపంలో మా సిఐటి నాయకులు కమ్యూనిస్టు జెండా ఆధ్వర్యంలో చేస్తామని ఇంకా ఉద్రిక్తం చేసి ముందుకు ఏదో మరి చెప్తున్నారు మరి